ఆ పాటపాటి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు మచ్చల వెంకటరెడ్డికి ఓటేసి గెలిపించి అధికారం ఇస్తే తెలంగాణ ప్రజలందరినీ 25 ఏళ్ల వరకు ఫెయిలనేది లేకుండా సైన్సు చదివించి శాస్త్రవేత్తలుగా మారుస్తాను. చైతన్యవంతులుగా మారుస్తాను. సికింద్రాబాదు హైదరాబాదుల కాకుండా పూర్తిగా బ్రిటిషు ప్లానింగ్తో నిర్మించారు. విశాలమైన రోడ్లు, గ్రీన్ కంటోన్మెంట్ ఏరియా, క్రమబద్ధమైన కాలనీలతో నిర్మించారు. యూరోపియన్ల క్లబ్బులు, ఇంగ్లీషులో చదువు చెప్పించే స్కూల్స్, బ్రిటిష్ చట్టాలు, ఇలా సికింద్రాబాదు ఒక చిన్న యూరప్ దేశంలా ఉండేది. కానీ దీనికి కొద్ది దూరంలో ఉన్న హైదరాబాదు మాత్రం పూర్తిగా భిన్నంగా ఉండేది. ఇలా ఒకే ప్రాంతంలో ఒకటి నిజాం రాజు నగరం, మరొకటి బ్రిటిషు సైనిక నగరం. ఇవే ట్విన్స్ సిటీస్ కథకు మొదలు. కాలం మారింది, బ్రిటిషు వాళ్ళు వెళ్ళిపోయారు, నిజాం పాలన ముగిసింది. కానీ సికింద్రాబాదు తన స్వభావాన్ని కోల్పోలేదు. ఈరోజు కూడా ఇక్కడ సైనిక స్థావరాలు, రైల్వే జోను, పాత చర్చీలు, బ్రిటిషు కాలం నాటి భవనాలు అన్నీ నిశ్శబ్దంగా ఒక చరిత్రను చెప్పుకుంటున్నాయి. కొన్ని నగరాలు కట్టబడతాయి, కానీ సికింద్రాబాదు లాంటి నగరాలు ఒప్పందాల నుంచి పుడతాయి. పాట పాటికే మీ ఓటు, మచ్చల్ల వెంకటరెడ్డికి మీ ఓటు.